తర్వాత ఈవెన్చువల్లీ కొడుకు ఆ తల్లిని పట్టించుకోవడం మానేశాడు. ఆ తర్వాత ఆవిడ మెయింటెనెన్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కోర్టుని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. అటువంటి సందర్భంలో కోర్టు ఏం చెప్పింది అని అంటే, మీరు ఆల్రెడీ గిఫ్ట్ డీడ్ చేసేసారు కదా అనింది. అప్పుడు కొడుకు ఏమన్నాడు, గిఫ్ట్ డీడ్ చేశారు, ఓకే, ఇంక ఇది పర్మనెంట్, దీన్ని క్యాన్సిల్ చేయడానికి లేదు అని అన్న సందర్భంలో ఆవిడ ఒక డాక్యుమెంట్ తెచ్చారు. ఏంటి అని అంటే, ఈ గిఫ్ట్ డీడ్ చేసే సందర్భంలోనే దాంట్లో క్లాజ్ ఏం లేదు, నన్ను చూసుకుంటేనే ఈ గిఫ్ట్ అనేది వ్యాలిడ్ అవుతుంది, ఓకే, ఈ డీడ్ అనేది పర్మనెంట్ అవుతుంది, ఇట్ విల్ బి పక్కా అని. అదే టైంలో నేను బాగా చూసుకుంటాను అమ్మ, నువ్వు బతుకున్నంత కాలము అని తను సైన్ చేసిన ఒక పత్రం ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మదర్. అప్పుడు వెంటనే కోర్టు ఏం చేసింది అంటే, ఈ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసేసి, ఓకే, మళ్ళీ ఆ ప్రాపర్టీని తల్లిగారి పేరు మీదకి మార్చడం జరిగింది. సో ఇలా మీరు ఫేస్ చేస్తున్నట్టయితే మీకు రెమెడీస్ డెఫినెట్గా ఉన్నాయి. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ని మీరు ఇన్వోక్ చేసుకోవచ్చు, మెయింటెనెన్స్ యాక్ట్ని కూడా ఇన్వోక్ చేసుకోవచ్చు.